అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రతిష్ఠించనున్న రామలల్ల విగ్రహాన్ని ఇప్పటికే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఖరారు చేసింది. మరోవైపు ఆలయ ప్రారంభోత్సవానికి 7,000 మందికి పైగా అతిథులను ఆహ్వానం పంపించింది ఆలయ ట్రస్ట్. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం ఫిక్స్ చేశారు. మొత్తం కార్యక్రమాన్ని 84 సెకండ్లలో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. कि भाई हम सनातनी वापस एक जो भटक गए थे, बहुत सारे सनातनी भटक गए थे, वापस इस माहौल में आकर ऐसा महसूस हो रहा है कि हम 5000 पुराना साल प्रभु राम के दर्शन कर रहे हैं। यहाँ की रज को छूकर बहुत पावन मन हो गया। అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది తీర్థక్షేత్ర ట్రస్ట్. దీనికి సంబంధించిన సంప్రదాయ క్రతువులు జనవరి 21 వరకు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. జనవరి 16న ఆలయ ట్రస్ట్ నియమించిన ప్రతినిధి ప్రాయశ్చిత్త కార్యక్రమం నిర్వహించారు. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ, గోపూజ జరిపారు. 17న రామ్లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకుని భక్తులు ఆలయానికి చేరుతారు. 18న గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలతో సంప్రదాయ క్రతువులు ప్రారంభమవుతాయి. 19న యజ్ఞం మొదలవుతుంది. తర్వాత నవగ్రహ హవన్ స్థాపన చేస్తారు. జనవరి 20న రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీళ్లతో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వాస్తు శాంతి, అన్నా దివాస్ ఆచారాలను పండితులు నిర్వహిస్తారు. 21న రామ్లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేస్తారు. ఇక చివరగా జనవరి 22న ముఖ్యమైన ప్రధాన ప్రాణ ప్రతిష్ఠ వేడుక నిర్వహిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 12:29:08 ప్రాణ ప్రతిష్ఠ మొదలవుతుంది. రామ్లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాపన చేయనున్నారు. तो प्राण प्रतिष्ठा में इसी प्रकार से उसका व्यवस्था होती है। पहले